Now we will talk about past tense. What is past tense? Let me tell you. In past tense we have four types. They are past simple, past perfect, past continuous, and past perfect continuous. Now let me convert into one tense to another tense. For example, I had eaten an apple. Now this sentence will convert into past perfect continuous. Now I am eating an apple. Now my friend Gupteja will continue this. Now I am going to talk about present. What is present tense? The action which is going on or happening now is known as present. In present tense, there are four types: present simple, present perfect, present continuous, present perfect continuous. For example, she is walking 10 rounds around the park. I will change it to present perfect continuous. She has been walking 10 rounds around the park. Now my friend Zoya will continue about future. Now I am going to explain about future. What is future? Let me tell about it. The action which is happening or going is known as the future. In future, there are four types of it. Future simple, future perfect, future continuous, and future perfect. Now I convert into future simple. He will have been reading a book for 2 hours. Now I convert into future simple. This is a student-led program from Sanskriti Vidya Mandir. Student-led program ante whatever they have learnt in the classes, they are going to exhibit in front of their parents. Whatever they learnt, all the subjects, they are showing their talent and they are trying to prove their best. That's what we want because nowadays the trend is changed. Each and everyone should come forward and then only they will be recognized. Otherwise, if they get good marks, that is not sufficient. Communication skills are. ఇది చాలా బాగుంది. మీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఇంప్రూవ్ అయ్యారనిపించిందా సార్? కొంచెం ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. బాగా ఉంది. మీ పిల్లల పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. బాగుంది. She performance was very good right now. నేను మా బాబులో చేంజ్ చూశాను. ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ తను బాగా స్టాండర్డ్గా రాస్తాడు, చదువుతాడు. నేను బాగా ఇంప్రూవ్మెంట్ చూశాను మా బాబులో. ఐడెంటిఫై చేస్తాడు, స్టాండర్డ్గా చదువుతాడు. Actually, today I went to the 4th class. My child has studying 4th class, so they have performed very well along with their friends. So I am happy to see here. Thank you. ఇలా గ్రూపులుగా డివైడ్ చేయడం వల్ల పిల్లగాళ్ళకి చెప్పడం కూడా స్టేజ్ ఫియర్ కూడా చాలా తగ్గుతుంది. వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంక ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా చేయాలని ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైము సెకండ్ టైము నాకు తెలియదు. ఫస్ట్ టైం కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లగాలని ఇంకా డెవలప్ చేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంస్కృతి స్కూల్ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పీచ్ చెప్పే విధానం కూడా బాగుంది. దానివల్ల పిల్లగాళ్ళలో కొద్దిగా వీడియో అనేది పోయి కొద్దిగా వాళ్ళు కూడా చెప్పడానికి మంచిగా సహకరిస్తారు. సంవత్సరం జాయిన్ అయింది. ముగ్గురు కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు, బాగానే ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చి స్పీచ్ తీసుకోవడానికి కూడా ప్రస్తుతానికి బాగానే ఇచ్చారు, పేరు ఇచ్చారు. మా బాబు కూడా బాగానే చెప్పారు. ఇబ్బంది అంత బాగుంది చేయటం కారణం అన్నీ బాగానే ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంస్కృతి విద్యా మందిర్లో లీడ్ వాళ్ళ తరఫు నుంచి ఎల్ఈడి ప్రోగ్రామ్ అంటే పిల్లల్లో ఉన్నటువంటి లెర్నింగ్ స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి, అట్లానే స్టేజ్ ఫియర్ లేకుండా పిల్లలు వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఆ అంశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ భవిష్యత్తులో వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉండడం కోసం ఎంత మేరకు నేర్చుకున్నారనేటువంటి అంశాల గురించి
పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని తరగతుల విద్యార్థులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ వారి యొక్క ప్రతిభని రాతపూర్వకంగాను అట్లానే చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లాక్ బోర్డ్ పైన కూడా చక్కగా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని వాటిని కూడా చూపిస్తూ స్టూడెంట్ లెడ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సంస్కృతి విద్యా మందిర్. స్టూడెంట్ లెడ్ ప్రోగ్రామ్ అంటే whatever they have learnt in the classes, they are going to exhibit in front of their parents. Whatever they learnt, all the subjects, they are showing their talent and they are trying to prove their best. That's what we want, because nowadays the trend is changed. Each and everyone should come forward, and then only they will be recognized. Otherwise, if they get good marks, that is not sufficient. Communication skills are very, very important.